బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చాలా విలువైనది, చాలా ప్రభావవంతమైనది, చాలా శక్తివంతమైనది. చదవబడిన లేఖనాన్ని మనం గమనించినట్లయితే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. శ్రమ కలుగును కాదు, శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవునికి దూరంగా ఉండి ఇంకా దేనినో వెంబడిస్తూ ఉంటే గనుక కేవలం ఒక శ్రమ కాదు, కానీ వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో శ్రమలు పెరుగుతూ 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 పెరుగుతూనే ఉంటాయంట, విస్తరిస్తూ ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తాం. అయ్యో ఎందుకని ఇలాగా అంటే, దేవుణ్ణి విడిచిపెట్టేసినందుకు, దేవునికి దూరం అయిపోయినందుకు, దేవుణ్ణి లెక్క చేయనందుకు, దేవుని నిర్లక్ష్యం చేసినందుకు కోరి శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉంటున్నాం. ఈ మాటలు వింటున్న మనము, అలాగే ఈ మాటలు ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవునిని విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. అదేంటంటే ఒకదాని తర్వాత ఒకటి, ఇది అయింది అనుకుంటే ఇంకొకటి అయిందంటే ఇంకొకటి, ఒకదాని వెనకాల ఒకటి. ఎందుకు ఇలా వచ్చేస్తా ఉన్నాయి అంటే ఆలోచన చేయండి. మీరు దేవునికి దూరంగా, దేవునికి వేరుగా వేరే దేనినో అనుసరిస్తున్నారేమో, వెంబడిస్తున్నారేమో అని లేఖన భాగం తెలియజేస్తాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి విడిచి వేరొకరిని ఆశ్రయించిన వారి జీవితాలు, లేకపోతే వారి కుటుంబాలు, వారు జీవించిన సమయంలో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో కొన్ని సందర్భాలు మీ మధ్యలోకి తీసుకొస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యోధా రాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయేను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులు గల కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ప్రశ్న, ఒక జవాబు చెప్తున్నాడు. ఆశ అనేటువంటి రాజు దగ్గరికి దైవజనుడు అయినటువంటి హనాని, దీర్ఘదర్శి, ప్రవక్త, దైవజనుడు ఇవన్నీ అనుకోవచ్చు. హనాని అనేటువంటి ప్రవక్త అంటే దేవుని యొక్క వాక్కును ప్రజలకు తెలియచేసేటువంటి దీర్ఘదర్శి. యోధారాజైన ఆశ దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే అని చెప్తున్నాడు. నీకు కష్టం వచ్చింది, లేకపోతే నీ రాజ్యం మీదకి యుద్ధం వచ్చింది, నువ్వేం చేయాలి? ఇంతకు ముందు ఏం చేశావు? ఆ కింద వచనంలో అంటున్నాడు, బహు విస్తారమైన రథాలు, గుర్రపు రౌతులు కలిగిన కూషీలు, లూబీలు గొప్ప దండగా వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసావు? దేవుని నమ్ముకున్నావు, దేవునికి ప్రార్థించావు. కానీ ఇప్పుడేమో దేవుణ్ణి నమ్ముకోకుండా
సిరియా రాజు మీద ఆధారపడుతున్నాం. ఒకసారి ఈ ఆశారాజు గురించి చూస్తే 14వ అధ్యాయంలో చూడండి. 14వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదవండి. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడుచుకున్నాడు. అలా నడుచుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే 6వ వచనం చూడండి, 5, 6 వచనం చదవండి. ఉన్నత స్థలములను సూర్యదేవత స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసెను. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఆశా జీవితంలో ప్రారంభంలో చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అక్కడ రాయబడింది యెహోవా దృష్టికి అనుకూలంగా నడిచేవాడు. ఆశారాజు ఆ ప్రారంభ దినాల్లో చక్కగా దేవుని మీద, దేవుడు అంటే ప్రేమ, దేవుని మందిరం అంటే ప్రేమ, దేవుని వాక్యం అంటే ప్రేమ, దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు, యథార్థంగా జీవించేవాడు. చక్కగా దేవునికి ప్రార్థించుకుంటూ ఏ సమస్య వచ్చినా, ఒకసారి అతని మీదకి యుద్ధం చేయడానికి కొంతమంది శత్రువులు వచ్చారు, కూషీలందరూ వచ్చారు. ఎంతమంది వచ్చారంటే 10 లక్షల మంది వచ్చారు. 1000,000 సైన్యం అని ఆ కింద వచనాల్లో ఉంటుంది. 10 లక్షల మంది వచ్చారు. వీళ్ళకున్న సైన్యం ఎంతమంది అంటే 5,80,000 మంది. అంటే వీళ్ళకి రెట్టింపు సైన్యం వీళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పుడు ఆశారాజు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, పెద్ద సైన్యం మా మీదకి వచ్చింది, వాళ్ళలో సగం మందే మా దగ్గర ఉన్నారు, ఆ శత్రువుని ఎదిరించడానికి శక్తి నాకు సరిపోదు, నీవే మాకు దిక్కు అని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ 10 లక్షల మందిని కూడా వీళ్ళు యుద్ధం చేయకుండానే మాటుగాటును పెట్టి వారిని తరిమి కొట్టి చంపేశాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే 10 లక్షల మంది మీదకు వచ్చినప్పుడు ఈ ఆశ యుద్ధం చేయలేదు కానీ ప్రార్థన చేశాడు. ఈ ఆశ వారి దగ్గరికి వెళ్ళి వారిని ఎదుర్కోలేదు కానీ దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చాడు, దేవునికి ప్రార్థించాడు. దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని అడిగాడు. అప్పుడు వెంటనే దేవుడు అతనికి సహాయం చేశాడు. కొంతకాలం అయిపోయింది. దేవునితో ఉన్నంతకాలం చక్కగా ఉన్నాడు. ఆ రాజ్యంలో దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు. రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో నెమ్మదిగా ఉన్నారు. తర్వాత మరలా ఇంకో యుద్ధం వస్తుంది. సిరియా రాజు వస్తున్నాడు. సిరియా రాజు సైన్యం తక్కువే, 4 లక్షల మంది. వారికంటే ఎక్కువ సైన్యం వెళ్ళిపోతే 5,80,000 మంది. కానీ ఆ సిరియా రాజు యుద్ధానికి వస్తున్నాడు అన్నప్పుడు ఒకవేళ కొట్టలేను, గెలవలేని వారి మీద అనుకున్నప్పుడు మరలా ఏం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. 10 లక్షల మంది వచ్చినప్పుడు ఎలాగ వెళ్ళాడు? 4 లక్షల మంది చూసినా నాకు భయం వేస్తుంది, నేను గెలుస్తానో లేదో అని దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళడం మానేసి ఆ రాజు దగ్గరికి సంధి చేసుకోవడానికి వేరే రాజు, సిరియా రాజు దగ్గరికి, వేరే రాజు దగ్గరికి వెళ్ళి సంధి చేసుకుంటున్నాడు. అయ్యా, నువ్వు నాకు హెల్ప్ చేయి, నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మధ్యవర్తిగా ఉండి ఎలాగలాగా మాట్లాడు, మీకు కొంచెం రాజ్యాన్ని ఇస్తాను. ఈ విధంగా మధ్యలో కొన్ని డబ్బులు ఇచ్చి ఆ సంధి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని ప్రవక్త అయిన హనానీ వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆ రోజైతే దేవుని నమ్ముకున్నావు, దేవుని ఆశ్రయించావు, దేవుడు నిన్ను విడిపించాడు కదా, గొప్ప సైన్యం మీద నీకు విజయాన్ని ఇచ్చాడు కదా, ఇప్పుడు ఎందుకు సిరియా రాజు నమ్ముకుంటున్నావు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన జీవితాల్లో ప్రారంభంలో చక్కగా దేవుని ఆశ్రయించేవారం, దేవుని మందిరానికి వచ్చేవారం,
ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా దేవునికి ప్రార్థించుకునేవారు. అప్పుడు ఆ సమస్యల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి దేవుడు మనల్ని విడిపించి మన కుటుంబాలలో నెమ్మదినిచ్చి, మన జీవితాల్లో విశ్రాంతినిచ్చి, మనకు కావలసిన ప్రతిదీ సమయానుకూలంగా అనుగ్రహించి చక్కగా నడిపించేవాడు. కాలక్రమేణా మన భక్తి ఏమైపోయిందంటే దేవునిని విడిచి మనుషుల్ని ఆశ్రయిస్తా ఉన్నాం. సిరియా రాజు లోకానికి, లోక అధికారులకి, మనుషులకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు ప్రజలు ఏమైపోయారంటే దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడుతున్నాడు. ఇతను నాకు సహాయం చేస్తాడు. దేవుని విడిచిపెట్టి అధికారుల మీద ఆధారపడుతున్నాడు. ఇతను నాకు సహాయం చేస్తాడు. ఇతను నా అవసరతలో ఆదుకుంటాడు. ఇతను నా వెంట ఉంటాడు. ఇతను వెంబడి గొప్ప జనాంగం ఉంది కాబట్టి అతను నాకు తోడుగా ఉంటే నా సమస్యలన్నీ బయటపడతా, వాటన్నిటి నుండి నేను విడిపించబడతానని మనుషులను ఆశ్రయిస్తా ఉన్నా. దేవుని నమ్ముకున్నామను దేవుని ఆశ్రయించకుండా, దేవునికి ప్రార్థించకుండా మనుషులను ఆశ్రయిస్తా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఇలాగా మనుషులను ఆశ్రయించాడో దైవజనుడు వెళ్ళి చెప్పినప్పుడు ఏం చేయాలి? అయ్యో పొరపాటు అయిపోయిందండి పాస్టర్ గారు, ఎప్పుడైనా ప్రార్థన చేయండి, నేను దేవుని సన్నిధికి వస్తాను, ప్రార్థన చేయండి, ఆ సిరియా రాజు మీద యుద్ధం చేయడానికి, గెలవడానికి ప్రార్థన చేయండి అనాలి. కానీ ఆ మాట చెప్పిన పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఏం చేశాడంటే జైల్లో పడేశాడు. నువ్వు అలా కాదు, నీ పద్ధతి మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ పరిస్థితి మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలపులు మార్చుకో, నీ నడవడిక మార్చుకో అని చెప్పడం నచ్చలేదు ఆయనకి. ఆ పాస్టర్ గారు తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. జైల్లో పడేసిన వెంటనే దేవుడు అతని అరికాల్లో గాయాన్ని, ఒక పుండును పుట్టించాడు. అరికాల్లో ఒక పుండు వేసిన వెంటనే దేవుడు అతను మొత్తుతున్నప్పుడు ఆ పుండు రాగానే ఏం చేయాలి? అయ్యా అరికాల్లో ఈ జబ్బు వచ్చేసింది అని చెప్పి అతను ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. అప్పుడైనా పశ్చాత్తాపడి, దైవజనుని జైల్లో పడేశాను, దేవుని మాట వినలేదు, దేవునికి దూరంగా ఉన్నాను కాబట్టి అందుకే నాకు శిక్ష వచ్చిందని చెప్పి దేవుని దగ్గరికి రావాలి. కానీ దేవుని దగ్గరికి రాకుండా అతడు వైద్యులను ఆశ్రయించను రాయబడింది. వైద్యులను ఆశ్రయించను. వైద్యులను ఆశ్రయించినా కూడా అతడికి స్వస్థత కలగలేదు. అతడు దేవునితో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు దేవుడు యుద్ధం లేకుండా ఆ యొక్క రాజ్యములో దేవుడు శాంతి, సమాధానము, నెమ్మదినిచ్చాడు. ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉన్నాడో 4 సంవత్సరాల్లోనే అతని శరీరంలో బలహీనత వచ్చింది. ఆ బలహీనత వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరికి రాకపోవడం వలన ఆ 6 నెలల్లోనే అతడు చనిపోయినట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటి అంటే దేవునిని విడిచి వేరొకరిని ఆశ్రయించాడు. పోనీ అతని జీవితంలో బలహీనత పెట్టిన అప్పుడైనా బుద్ధి వచ్చి దేవుని దగ్గరికి వచ్చాడంటే అప్పుడు రాలేదు. తద్వారా తన జీవితము అత్తడితో ఆగిపోయింది. ముందు భక్తిగానే ప్రారంభమైంది జీవితం, దేవుని ఆశ్రయించడంతోనే ప్రారంభమైంది జీవితం, ప్రార్థనతోనే ప్రారంభమైన జీవితం, యథార్థంగానే జీవించినటువంటి జీవితం. ఆ చివరికి వచ్చేసరికి ఏమైపోయాడు అంటే దేవునికి దూరస్తుడిగా, దేవుని కోపానికి పాత్రుడై ఆ యొక్క జబ్బుతో చనిపోయినట్టుగా మనం చూస్తున్నప్పుడు దేవుడు కనుక దేవుని నమ్ముకున్నాం, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఇంకా అది చాలు అని చెప్పి ఒకవేళ ఇప్పుడు లోకంలో జీవిస్తున్నావేమో, లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తున్నావేమో, ఆచరిస్తున్నావేమో, ఆశ్రయిస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. దేవునిని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించు. ఈ ఆశారాజు తన జీవితాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకై ఉండునట్లు మీరెలా వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశము సురక్షితకు నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనం అండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు దోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిల పని బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండంలో మనం చూస్తే మొదటి ప్రారంభ అధ్యాయం నుండి మనం చూస్తే కనుక ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళారు ఇశ్రాయేలీయుల ప్రజలు. బానిసలుగా వెళ్ళి సుమారు 430 సంవత్సరాలు అక్కడే బానిసత్వంలోనే, అంటే వెట్టి చాకరీ చేస్తూ వారికి పనుల్లాగా జీవిస్తూ ఉన్నారు. 430 సంవత్సరాల నుండి అలాగే ఉంటూ వారు ఆ కష్టమైన పనిని చేయలేక, ఆ వెట్టి చాకరీ చేయలేక, రాత్రి పగల్లో కూడా వారిని విసిగిస్తూ చేయిస్తున్నటువంటి ఆ పనిని బట్టి వారు ఎంతగానో విసిగిపోయి కన్నీరు విడుస్తూ దేవునికి మొదలుపెట్టారు. దేవా, ఈ కష్టంలో నుండి మమ్మల్ని విడిపించు, ఈ వెట్టి చాకిల్లో నుండి మమ్మల్ని విడిపించి, పొద్దున్న వెలుగొచ్చింది మొదలుకొని రాత్రి అయ్యేంత వరకు కూడా ఈ పనులు మమ్మల్ని చంపేస్తూ ఉన్నారు. సరిగా నీళ్ళు దానిగా తాగడానికి వెళ్ళనివ్వరు, సరిగ్గా కడుపు నిండా భోజనం పెట్టరు, చిన్నపిల్లలు మొదలుకొని అందరినీ కూడా పనిలో చంపుతున్నారని చెప్పి వాళ్ళు ఎంతగానో దేవునికి మొదలుపెట్టినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించడానికి 10 అద్భుత కార్యాలు చేసి వారిని ఐగుప్తు దేశంలో నుండి కానాను దగ్గరికి నడిపిస్తూ, ఆ నడిపించే క్రమములో ఆ 40 సంవత్సరాలు కూడా వారు నడిచినటువంటి యాత్రలో వారు మరలా కొత్త చొక్కా వేసుకోకుండా, కొత్త చీర కట్టుకోకుండా, కొత్త బట్టలు కట్టుకోకుండా, వారు బట్టలు మాసిపోకుండా 40 సంవత్సరాలు వారితో పాటుగా వారి బట్టలు కూడా ఎదగడానికి, 40 సంవత్సరాలు వారు వేసుకున్న చెప్పులు తెగిపోకుండా వారి కాలు సైజుతో పాటు ఆ చెప్పు కూడా ఎదిగేలాగా దేవుడు అనేక అద్భుతాలు చేసి వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొస్తే, పగలిలా ఎండొస్తే చెమటలు పట్టేస్తాయని మేఘస్తంభాన్ని ఇచ్చి చక్కటి చల్లగాల్లో వారిని నడిపిస్తూ, రాత్రి చీకటిలో భయపడతారని కరెంటు వెలుగు వంటి అగ్ని స్తంభాన్ని వారికి తోడుగా ఉంచి నడిపిస్తూ 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపిస్తే, 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన వాళ్ళు దేవుడు అన్నాడు, మోషే ఒకసారి నా దగ్గరికి రా, నేను ప్రజలు ఎలా జీవించాలో, దేవుడితో ఎలా భక్తి కలిగి ఉండాలో, నా యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, కొన్ని నీ విధి విధానాలు, కొన్ని సూత్రాలు నేను మీకు చెప్తాను, నా దగ్గరికి రమ్మని దేవుడు మోషేతో మాట్లాడితే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఒక 10 రోజులు కనపడలేదు. కనపడకపోయేసరికి మోషే ఏమయ్యాడు అని మొత్తం ఇంచుమించు 6 లక్షలు, 22 సంవత్సరాలు పైబడిన వారు 6 లక్షల మంది, అంటే పురుషులు 6 లక్షల మంది, స్త్రీలు ఒక 6 లక్షలు ఉండొచ్చు, 20 సంవత్సరాల కింద ఉన్నవారు ఇంకా 10 లక్షల వరకు ఉండొచ్చు. ఇలాగా సుమారుగా ఒక 20-30 లక్షల మంది జనాంగం ఒకేసారి అప్పుడు, అంటే ఆ 10 రోజుల వరకు ఆ మూలలో ఉన్నాడో ఈ మూలలో ఉన్నాడో, అయితే కొన్ని లక్షల మంది ఇలా గుంపుగా ఉంటే మనకు పట్టించుకోలేము, తెలియదు ఎవరెక్కడ ఉన్నారు.
కానీ ఒక 10 రోజులు అయ్యేసరికి మోషే ఎక్కడున్నాడో తెలియదు. మోషే లేడు అనే వార్త ఇన్ని లక్షల మందికి తెలిసేసరికి మోషే లేడు, ఏమైపోయాడో, మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన మోషే లేడు, ఇంకా మా పరిస్థితి ఎలాగా అని చెప్పి అహరోను దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా మా కోసం దేవుణ్ణి చేయను అని అహరోనుని బలవంతం చేస్తే, అహరోను అన్నాడు మీకున్న బంగారం తీసేవండి అన్నప్పుడు వారికి చైన్లు, గాజులు, చెవులకు ముక్కులు కొన్నాయని తీసిస్తే ఆయన ఒక బంగారు దూడనే చేసినంత. బంగారు దూడని చేస్తే చూడండి ప్రజలు ఎంత మూర్ఖంగా ఉన్నారో. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ బంగారు బొమ్మలా కనబడగానే వాళ్ళందరూ అంటే అక్కడ డాన్సులు చేస్తున్నారంట. ఆ బంగారు బొమ్మ దగ్గర డాన్సులు చేస్తున్నారంట. ఆ బంగారు బొమ్మ దగ్గర భోజనాలు పెట్టుకుంటున్నారంట. ఆ బంగారు బొమ్మ దగ్గర సగం బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నారంట. ఇదేంటంటే పాస్టర్ గారు సగం బట్టలు ఉన్నాయి ఎక్కడ? అర్ధనగ్న అంటే అదే, సగం బట్టలు వేసుకుని డాన్స్ వేస్తున్నారంట. ఫోన్లే డాన్స్ వేస్తున్నారు, డబ్బులు కొడుతున్నారు, భోజనాలు పెట్టుకుంటున్నారు, ఎంతవరకు ఓకే. తర్వాత ఇంకో మాట అంటున్నారంట, వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే. ఎవరు? ఆ బొమ్మ అంట ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి తీసుకొచ్చిందంట. వారి కళ్ళెదురుగా వారి అద్భుత కార్యాలు చేసినటువంటి మోషే చేసిన అద్భుతాలు వారికి కనిపించలేదు. ఓన్లాంటి మోషే ఫరో ఎదుట చేశాడు, కర్రను పాముగా చేశాడు, లేకపోతే పేలొచ్చేలా చేశాడు, లేకపోతే నీళ్లు రక్తంగా మారిపోయేలా చేశాడు. ఇవన్నీ వాళ్ళు చూడలేదు. మోసే ఫరో సమక్షంలో మోసే చేశాడు. కానీ ఒకటి తెలుసు వాళ్ళకి, ప్రతి ఇంటిలో ఉన్న మగపిల్లోడిని చంపేసేటువంటి కార్యక్రమం. సంహార దూత వచ్చి ఆ యొక్క ఏ ఇంటి మీద అయితే గొర్రె పిల్ల రక్తము లేదో వారందరినీ చంపేసినటువంటి ఐగుప్తు దేశం అంటే గొల్లున ఏడ్చినటువంటి ఆ పరిస్థితి అయితే కళ్ళారా చూశారు. అమ్మో, దేవుడే మనల్ని విడిపించడానికి ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడని చూసినటువంటి ఆ ప్రజలు మనల్ని విడిపించడానికి వారి జనంలో ఉన్నటువంటి జ్యేష్ఠులను సైతం విడిచిపెట్టకుండా మొత్తిన ఆ గొప్ప దేవుణ్ణి వారు ఏం చేశారంటే మర్చిపోయి ఈ బొమ్మ మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చిందని మొక్కుతారు. ఈరోజు మన పేటలో జరుగుతున్న సంబంధం కూడా ఇదే. యేసుక్రీస్తు ప్రభువుల వారు 1905వ సంవత్సరంలో ఒక మిషనరీని ఇక్కడికి పంపించి రక్షణ సువార్తను ఈ గ్రామంలో ప్రకటించి ఈ మందిరాన్ని ఏర్పాటు చేసి వారి జీవితాల్లో సువార్త వెలుగును నింపి పాపం అనే చీకటి నుండి వారిని వెలుగులోనికి నడిపిస్తే చక్కగా భక్తిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలో ఈరోజు ఊరు మధ్యలో బొమ్మను పెట్టుకుని దాని చుట్టూ డాన్సులు వేస్తున్నారు, దాని దగ్గర భోజనాలు పెట్టుకుని తింటున్నారు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మోషే, నేను చెప్పాను వీళ్ళని అక్కడే చంపేస్తానని చెప్పి, అయ్యో ప్రభువా ఇన్ని అద్భుత కార్యాలు చేశావు, ఇన్ని 10 అద్భుత కార్యాలు చేసి నీటిని రక్తంగా మార్చి వారు గృహాల్లో ప్రతి జ్యేష్ఠుని చంపేసి అద్భుత కార్యాలు చేసి విడిపించి ఇప్పుడు వీళ్ళని చంపేస్తానంటున్నావేంటి? వాళ్ళ దేవుడు ఇక్కడి నుంచి విడిపించి మార్గ మధ్యలో వాళ్ళని చంపేశాడు అనేటువంటి అపవాదు నింద నీకెందుకు ప్రభువా? దయతో వాళ్ళని క్షమించిన ఆయన అని నువ్వు ప్రార్థన చేశావు. కానీ చూడు ఆ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక బంగారు దూడను చేసుకుని దానికి మొక్కుతూ ఉన్నారు. వెళ్ళి చూడు అని అక్కడ సీనాయి పర్వతం నుండి మోషేని పంపించేశాడు. మోషేతో పాటు సహాయకుడు ఎవరంటే యెహోషువ. వాళ్ళిద్దరూ కలిసి కొండ దగ్గర వస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞలు పట్టుకుని వస్తూ ఉన్నారు. ఆ భయంకరమైన పరిస్థితి ఏం చేస్తున్నారంటే
ఆ బొమ్మ దగ్గర వారి చుట్టూ డ్యాన్సులు వేస్తూ డబ్బులు వాయించుకుంటూ తినుచు త్రాగుచు గంతులేస్తూ ఉన్నారు. కోపంతో వెంటనే ఈ మోషే ఆ ఆజ్ఞల పలకం తీసుకొని ఆ బొమ్మను వేసుకుంటే అగ్ని కాల్చివేసి మోషే ప్రకటన చేస్తున్నారు, దేవుడు మనలను ఐగుప్తు నుండి అద్భుతాలు చేసి తీసుకొచ్చాడు అని నమ్మిన వారు, దేవుని పక్షంగా ఉన్నవారు నా యొద్దకు రండి అనగానే ఆ ఇశ్రాయేలు ప్రజల్లో లేవి వంశస్థులందరూ కూడా వచ్చేసారు. లేవి వంశస్థులందరూ కూడా వచ్చేసారు. అప్పుడు అన్నాడు, పట్టుకొని ఇక్కడ ఎంతరైతే డ్యాన్స్ వేస్తున్నారో వాళ్ళందరినీ దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికి చంపేయండి అని చెప్పాడు మోషే. నరికి చంపేయగానే అక్కడికక్కడ 3,000 మంది చచ్చిరి అని రాయబడింది. 32వ అధ్యాయం అంతా చదవండి, నేను చెప్పినంత అందులో ఉంటుంది. 3,000 మంది చనిపోయారు. ఎందుకు అంటే యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించినప్పుడు. ఈరోజు యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయిస్తున్న ఆ యొక్క మరణం ఎందుకు రావట్లేదు అంటే కృపాకాలములో, కృపాయుగములో మనం ఉన్నాం. కానీ శ్రమలు విస్తరిస్తాయి. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆరాధన చేసి వెళ్ళిపోయి ఆ కార్యక్రమంలో అక్కడ డాన్సులు వేసి చప్పట్లు కొట్టి అక్కడికి పలహారాలు పంపిస్తే నీ కుటుంబం మీద శ్రమలు ఏలుబడి చేస్తాయి. చాలా క్లియర్గా దేవుని వాక్యము ఎవరిని కూడా బలవంతం చేయదు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చల్లగా అయినా ఉండు, గచ్చిగా అయినా ఉండు, నేను నిన్ను బలవంతం చేయట్లే, అయితే నాలో అయినా ఉండు, లేకపోతే లోకంలో అయినా ఉండు. ఒక కాలేమో దేవునిలో, దేవుని మందిరంలో, ఒక కాలేమో లోకములో, లోక ఆచారాల్లో, లోక పద్ధతుల్లో. ఇది కరెక్ట్ కాదు. క్రిస్మస్ కావాలి, అక్కడికి వెళ్ళి గుడి దగ్గర దేవుడు పెట్టి డాన్స్లో కావాలి. ఇది కరెక్ట్ కాదు. ఇది దేవుడు ఎంత మాత్రము కూడా సహించడు. మనం గ్రహించుకోవాలి. ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఆ శ్రమలో కారణం ఏంటంటే యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయిస్తాం. మనం మన పిల్లలకు నేర్పించాలి. ఐగుప్తు దేశంలో ఉంది, ఎవరో మోషే తల్లి అక్కడ పనిచేసుకుంటుంది. అప్పుడు పుట్టాడు మోషే. ఐగుప్తు దేశంలో వేరే విగ్రహారాధన కలిగినటువంటి దేశంలో ఉన్న అక్కడ అతను పెంచుతూ అన్నది, అయ్యా ఇది మన దేశం కాదు, మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, మన దేవుని బిడ్డలం, ఇశ్రాయేలీయులం, మనం దేవుని సొత్తైన ప్రజలం. ఒకనొక రోజున దేవుడు తన నాయకుల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు. మనం దేవుని బిడ్డలమని శత్రు దేశంలో ఉండగానే బిడ్డకి దేవుని గురించినటువంటి విషయాలు నేర్పించింది. ఈరోజు మనం మన బిడ్డలకి ఏం నేర్పిస్తా ఉన్నాం? అక్కడికి వెళ్ళి ఆ గుడుల దగ్గరికి వెళ్ళి డాన్స్ వేస్తూ ఉంటే, అక్కడి నుంచి ఏవేవో తీసుకొచ్చి తింటూ ఉంటే సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. ఇంకా బాగా నేను కూడా వచ్చి చూస్తాను, నేను కూడా వచ్చి వీడియో తీస్తాను అనేటువంటి బహు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం. ఎందుకు మన కుటుంబాలు దీవించబడట్లేదు? ఎందుకు మన కుటుంబాలు ఆశీర్వదించబడట్లేదు అంటే మనము దేవునిలో కరెక్ట్గా ఉండట్లేదు, దేవుని మీద పూర్తిగా ఆధారపడట్లేదు, దేవుని అందరి విశ్వాసము సంపూర్ణంగా మనం కలిగి ఉండట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ దినములో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఒక హెచ్చరికగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు. ఆశ దేవునిని విడిచి సిరియా రాజును అనుసరించాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు.
ఇశ్రాయేలీల ప్రజలు అద్భుతాలు చేసి తీసుకొచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి బంగారు కోడదోడు వైపుకు వెళ్ళారు, తమ ప్రాణాలు కోల్పోయారు. కనుక నువ్వు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు, ఎవరిని అనుసరిస్తా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ముగింపులో చెప్తున్న మాట, మనుషులను ఆశ్రయించుట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని బిడ్డలందరూ అనేక మంది బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు వారి కష్టాల్లో, వారి ఇబ్బందుల్లో, వారి ప్రతికూల పరిస్థితుల్లో, వారి అనారోగ్యాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో వారు దేవుని వైపే చూశారు, దేవుని మీద ఆధారపడ్డారు, దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుణ్ణి అనుసరించారు. కనుక దేవుడు వారిని ఆదరించాడు, బలపరిచాడు, వారికి ఉన్నతమైన స్థితిని అనుగ్రహించాడు. దేవుడు కనుక మనము దేవునిని ఆశ్రయించక, అనగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టక, దేవుని సన్నిధిని విడిచిపెట్టక, ప్రార్థన మానక, వాక్యాన్ని వేడక, దేవుని మీద ఆధారపడి జీవించుదాం. తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. చదవబడిన లేఖనం 16వ కీర్తన 4 ప్రకారం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి శ్రమలు కొని తెచ్చుకోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవునికి దూరం అవ్వకుండా ప్రతిరోజు ప్రార్థించుదాం. మానక మందిరానికి వద్దాం. ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడదాం. తద్వారా దేవుని దీవెనలు పొందుకుందాం. దేవునికి దూరం అయితే శ్రమలు మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తాయి అనే విషయాన్ని గుర్తెరిగి దేవుని మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.